మనకు చిన్నపిల్లల్లో స్కిన్ సమస్యలు ఉండవా అంటే ఉంటాయండి. వీటిల్లో చిన్నపిల్లల్లో స్కిన్ సమస్యలు అనేటివి ఫస్ట్ ఏంటంటే స్కాల్ప్. ఇది సెబోరిక్ డెర్మటైటిస్ లేకపోతే క్రెడిల్ క్యాప్ అంటారు. పెద్దవాళ్ళలో వచ్చేసరికి ఇది చుండ్రు కూడా అంటారు. అదేవిధంగా ఎటోపిక్ డెర్మటైటిస్ అంటే ఈ స్కిన్ డ్రై అవ్వడం, స్కిన్ పైన పొక్కులు రావడం జరుగుతుంది. ఈ కామన్‌గా సెన్సిటివ్‌గా ఉండే పిల్లల్లో మనకు విపరీతంగా రంగు రావడానికో, లేకపోతే ఓల్డ్ ట్రెడిషనల్లీ వాడే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఇప్పుడుండే పిల్లలలో చాలామందికి పనికి రావడం లేదు. లైక్ ఏంటంటే, మనకు ఇప్పుడు పిల్లల్లో ఈ శనగపిండి, సున్నిపిండి ఇవి వేసి రుద్దినప్పుడు ఏంటంటే స్కిన్ కొద్దిగా డ్రై అవుతుంది. కాబట్టి పిల్లల్లో నార్మల్ స్కిన్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి ట్రయల్ అయినా వేయొచ్చు. అదేవిధంగా పిల్లల్లో టూ సెన్సిటివ్ ఉన్నప్పుడు ఈ శనగపిండి, సున్నిపిండి వేయడం 2 రకాల సోపులేస్తే మనకు పిల్లల్లో రంగు రావడం అనేది జరుగుతుందనేది కొంతమందిలో అపోహ ఉంది. సో, అటువంటి ట్రై లేదు. ఏదైనా ఒక సోపు ఒక స్టాప్ చేయండి. ఏ సోప్ ఒక్క సోప్ వాడండి. పిల్లల్లో ఆయిల్ మర్దన చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. చాలా ఎక్కువ వేడి నీళ్ళనేది పోయకుండా గోరువెచ్చటి లేకపోతే పోయొచ్చు. మీరు పిల్లలు వీలైనంత వరకు సున్నితమైన చర్మం ఉంటుంది కాబట్టి వాళ్ళను డీల్ చేసే విధానం కూడా చాలా సున్నితంగా ఉండాలి, కానీ రఫ్‌గా మాత్రం హ్యాండిల్ చేయొద్దు.